ఒకసారి నేను కొంచెం దూరంగా ఉన్న కోతులు బాగా వచ్చినాయి అన్నట్టు. మా అమ్మ అక్కడే కూర్చుంది, కుక్క మా అమ్మకి దగ్గర కూర్చుంది. నేను మనం దూరం ఉన్నాం. దూరం అనేసరికి కోతులు వచ్చినాయి, బాగా కోతులు వచ్చినాయి. మా అమ్మ చెట్ల మీద అన్నీ మొత్తం అంగడి ఎత్తాయి అని చో అనుకుంటే సీరియస్ అయింది అన్నమాట. ఒక కోతి మా అమ్మ మీదికి ఉరికొచ్చింది ఎగవడానికి పైకి. అప్పుడే కుక్క ఉండి వెంటనే అరిచింది అన్నమాట. వాడిద్దరు తరిమి కొట్టింది. అయితే మా అమ్మకు కుక్కలు అంటే అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే వచ్చి అంగడి ఎత్తాయి, మొత్తం పూల చెట్లు ఉన్నాయి, మొత్తం ఆకిలంతా అంగడి ఎత్తాయి అని బాగా తిట్టేది అన్నమాట. ఇందుకే అంట పాపం అదేమన్నది నిన్ను, అది కాదు దాంతో ఇంకో 4-5 కుక్కలు వస్తే మొత్తం అంత నాశనం చేస్తే ఊడ్చిన పానం పోతుంది, నీకేం తెలుసు, నీకు కొడితే తెలుసు అనేది బాగా సీరియస్ అయ్యేది అన్నట్టు. ఆ రోజు నేను కొంచెం దూరం ఉన్నా, కానీ నేను వచ్చేలోపే అది ధరిమింది అన్నట్టు. అప్పుడు అన్నాను ఆమెకు, చూసినావా అది మనుషుల కన్నా జంతువులకు ఎంత విశ్వాసం ఉందో, నేనంత దూరం ఉన్నా నేను ఆ దగ్గరికి నేనేం చేయలేకపోయినా, అది జంతువు దానికి ఎంత విశ్వాసం ఉందో చూడు. నేను ఇప్పుడు బుక్కడు అన్నం పెడితే అది నిన్ను ఆ కోతుల నుంచి కాపాడింది. సో మనుషులకు ఆ విశ్వాసం ఉంటుందా అంటే మా అమ్మే మాటలు రాలే. సో మాట్లాడదామంటే అంటే మనుషులకు నువ్వు ఎంత పెట్టు ఏం చేయి, వాళ్ళకి ఆ విశ్వాసం ఎప్పటికీ ఉండదు. ఎప్పటికీ ఉండే వాళ్ళకు ఉంటుంది, కొందరికి ఉండదు. కానీ జంతువులకు ఉన్నంత విశ్వాసం వీటికి ఉండదు. అవి అస్సలు మర్చిపో. మాకు ఫుడ్ పెట్టుతుండు అని ఒక విశ్వాసంతోనే అది కాపాడి. సో మా అమ్మ ప్రతిసారి తిట్టది అన్నాడు. అత్తనే బాగా చాలా చిరాకు పడుతుంది అన్నట్టు, కొడుతుంది, వెళ్ళగొడుతుంది. సో అంత చేసినా కూడా కోపం పెంచుకోకుండా కాపాడిందా లేదు. సో అలా అరవడానికైనా ఛాన్స్ ఉంది కదా, మనిషి అనేటోడు ఎవడు హెల్ప్ చేయనప్పుడు.